హాయ్ హలో వెల్కమ్ టు అవి సినిమాటిక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. రక్షిత్ అట్లూరి, సంకీర్తన విపిన్, రాధికా శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ ఆపరేషన్ రావణ్. వెంకట సత్య దర్శకత్వం వహించిన ఈ మూవీ జూలై 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ మూవీ రివ్యూ విషయానికి వస్తే, ముందుగా ఈ మూవీ యొక్క స్టోరీ ప్లాట్ లైన్ వచ్చేసరికి, ఇది ఒక సైకో కిల్లర్ కథ. ఒక సైకో కిల్లర్ ఊర్లో ఉన్న అమ్మాయిలందరినీ చంపుతూ ఉంటాడు. అయితే మన హీరో ఆ సైకో కిల్లర్ని ఎలా పట్టుకున్నాడు, అసలు ఆ సైకో కిల్లర్ అలా మారడానికి కారణాలు ఏంటి అనేదే ఈ సినిమా కథ. ఈ మూవీ ఎలా ఉంది అంటే, సాధారణంగా సైకో థ్రిల్లర్ సినిమాల్లో ఎవరు ఎవరిని ఎందుకు చంపుతున్నారు, దాని వెనక మిస్టరీని తెలుసుకోవడంలోనే కథనం సాగిపోతూ ఉంటుంది. ఇలాంటి సినిమాల్లో నేరం జరిగిన తీరు, వాటి చుట్టూ అల్లుకున్న మైండ్ గేమ్, దాన్ని హీరో ఎంత తెలివిగా ఛేదించాడన్న అంశాలపై సినిమా విజయం ఆధారపడి ఉంటుంది. బిగిసిలాడని స్క్రీన్ ప్లే ఉండాలి. అప్పుడే 2:30 గంటల పాటు ప్రేక్షకులను థియేటర్లో కూర్చోబెట్టగలుగుతాం. ఆపరేషన్ రావణ్ సినిమా ఈ విషయంలో కొంతవరకు సఫలమయ్యారనే చెప్పవచ్చు. సైకో థ్రిల్లర్ చేసే హత్యలు, దాన్ని చూపించిన తీరు ఉత్కంఠభరితంగా ఉన్న, దాని చుట్టూ అల్లుకున్న మైండ్ గేమ్ మాత్రం సాదాసీదాగా అనిపిస్తుంది. సైకో కిల్లర్ని కనిపెట్టేందుకు పోలీసులతో పాటు హీరో హీరోయిన్లు చేసే ఇన్వెస్టిగేషన్ సినిమాటిక్గా అనిపిస్తుంది. అయితే సైకో కిల్లర్ ఎవరు అని తెలిసిన తర్వాత మాత్రం అందరూ షాక్కి గురవుతారనే చెప్పవచ్చు. అలాగే అతను అలా మారడానికి గల కారణం కూడా వాస్తవికంగా ఉంటుంది. సైకో ఎవరనేది చివరి వరకు తెలియకుండా దర్శకుడు జాగ్రత్తగా కథనాన్ని నడపడానికి ప్రయత్నించాడు. తొలి సినిమానే అయినా కొన్ని సీన్లను అనుభవం ఉన్న డైరెక్టర్లా తెరకెక్కించాడనే చెప్పవచ్చు. సినిమా ప్రారంభంలోనే సైకో కిల్లర్ హత్య సీన్ పెట్టి కథపై ఆసక్తిని కలిగించారు. ఇక కొన్ని అనవసరపు సన్నివేశాలను పెట్టి కథను సాగదీసినట్టుగా అనిపించింది. ఇంటర్వెల్ సీన్ మాత్రం సెకండ్ హాఫ్పై ఆసక్తిని పెంచుతుంది. అసలు ఆ సీరియల్ కిల్లర్ ఎవరై ఉంటారనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో మరింత పెరుగుతుంది. ఇక సెకండ్ హాఫ్లో కథనం ఆసక్తికరంగా సాగుతుంది. సైకో కిల్లర్ ఫేమ్ రివీల్ చేసిన సీన్, ఫ్లాష్ బ్యాక్ స్టోరీ చాలా బాగుందనే చెప్పవచ్చు. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే, థ్రిల్లర్ సినిమాలను ఎక్కువగా ఇష్టపడే వారికి ఈ సినిమా బాగా నచ్చుతుందని చెప్పవచ్చు.